బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారని అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు. ఓ అబూ సయీద్, అల్లాహను తన పోషకునిగా విశ్వసించి ఇస్లాంను తన ధర్మంగా స్వీకరించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన ప్రవక్తగా నమ్మినవాడు తప్పక స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఈ హదీసులో ఈ మూడింటిని ఎవరైతే పూర్తి విశ్వాసంతో, స్వచ్ఛత సంకల్ప బుద్ధితో నోటి ద్వారా పలుకుతాడో తప్పక అల్లాహ్ అతనిని స్వర్గంలో ప్రవేశింపచేస్తాడు. ఎందుకనగా 3 విషయాల్ని అతడు వాస్తవంగా చేసి చూపాడు మరియు ధర్మానికి సంబంధించిన ముఖ్య పునాదుల్ని నమ్మాడు. అవి అల్లాహ్ పట్ల విశ్వాసం, సత్యధర్మ స్వీకారం, సత్యవంతులైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నమ్మకం. ఫ్రెండ్స్, రండి ఇప్పుడు మనం ఆ హదీస్లోని ఆ పదాలను మనం నేర్చుకుందాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. రజీతు బిల్లాహి రబ్బా వబిల్ ఇస్లామి దీనా వబి ముహమ్మదిన్ నబియ్యా. మరొకసారి చదువుదాం. రజీతు బిల్లాహి రబ్బా వబిల్ ఇస్లామి దీనా వబి ముహమ్మదిన్ నబియ్యా. ఈ దువాను ఇలా కూడా చదవవచ్చు. రజీతు బిల్లాహి రబ్బం వబిల్ ఇస్లామి దీనం వబి ముహమ్మదిన్ నబియ్యా. ఎవరైతే ఈ దువాను ఉదయం చదువుతారో ప్రళయ దినాన అతని చేయిని పట్టుకొని స్వర్గంలో ప్రవేశింపచేస్తాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూచీ తీసుకున్నారు. కనుక ఈ దువాను ఉదయం 3 సార్లు, 5 సార్లు, 7 సార్లు చదివే అలవాటు చేసుకోవాలి. ఇంకా ఎక్కువ చదవగలిగితే చదవవచ్చు. ఇంకా ఈ దువాను ఎవరైతే అజాన్ సమయంలో షహాదతైన్ అని చెప్పినప్పుడు చదువుతారో లేక అజాన్ తరువాత చివరిలో చదువుతారో వారి పాపాలు మన్నించబడతాయి. ఇది సహీ ముస్లిం హదీస్. ఇంకా ఈ దువా గురించి ఇలా చెప్పబడింది. ఎవరైతే ఎప్పుడైనా అంటే సమయం నిర్ధారితం కాకుండా స్వచ్ఛమైన మనసుతో అర్థభావాలను తెలుసుకొని ఆచరించి చదువుతాడో అతని కొరకు స్వర్గం తప్పనిసరి. ఇది అబూదావుద్లోని సహీ హదీస్. రండి ఇంత మహిమగల ఈ గొప్ప దువాని మరోసారి మనం నేర్చుకుందాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. రజీతు బిల్లాహి రబ్బం వబిల్ ఇస్లామి దీనం వబి ముహమ్మదిన్ నబియ్యా. రజీతు బిల్లాహి రబ్బం వబిల్ ఇస్లామి దీనం వబి ముహమ్మదిన్ నబియ్యా. రజీతు బిల్లాహి రబ్బం వబిల్ ఇస్లామి దీనం వబి ముహమ్మదిన్ నబియ్యా. ఫ్రెండ్స్, ఈ చిన్ని దువాను బాగా నేర్చుకొని ఉదయం పూట మరియు అజాన్ సమయంలో మరియు ఎప్పుడు గుర్తొచ్చినా అప్పుడు చదివే అలవాటు చేసుకోవాలి. ఇన్షాల్లాహ్ ఇలాంటి దువాలు నేర్చుకుని చదువుతూ ఉండటం వలన మనకు తప్పక అల్లాహ్ తాలా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా.